హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ సరస్వతి. ఈరోజు మన వీడియోలో ఎలిజబెత్ హర్లాక్ యొక్క 10 చైల్డ్ డెవలప్మెంట్ స్టేజెస్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. సో ఇక టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ సెషన్. ఈ టాపిక్ నుంచి 10 స్టేజెస్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ అనేది అటు టెట్ పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ డిఎస్సిలో కానీ ఈ మూడింట్లో కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి. జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. సరిగ్గా వినకుంటే మాత్రం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వింటే 1 మార్క్ ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఎలిజబెత్ హర్లాక్ అమెరికన్ సైకాలజిస్ట్. ఈమె ఒక ఫేమస్ అమెరికన్ సైకాలజిస్ట్. ఈమె రచించినటువంటి డెవలప్మెంటల్ సైకాలజీ ఈ బుక్లో ఈమె ఒక చైల్డ్ యొక్క డెవలప్మెంట్ స్టేజెస్ని 10 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వచ్చేసి జనన పూర్వ దశ, అంటే ఫలదీకరణం చెందినప్పటి నుంచి పుట్టే వరకు ఉన్నటువంటి దశ. తర్వాత నవజాత శిశువు దశ, ఇన్ఫాన్సీ బేబీ, అంటే పుట్టినప్పటి నుండి 2 వారాల వరకు ఉండేటటువంటి దశ. ఇక థర్డ్ వచ్చేసి శైశవ దశ, 2nd వీక్ నుంచి 2వ వారం నుండి ఇంచుమించుగా 2 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఉండేటటువంటి శైశవ దశ. ఇక 4వది పూర్వ బాల్య దశ, అంటే ఈ చైల్డ్హుడ్ని మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై చేశారు. పూర్వ బాల్య దశ అని, దీన్ని ఎర్లీ చైల్డ్హుడ్ అని 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్, 6 సంవత్సరాల నుంచి 12 కానీ 13 సంవత్సరాల వయసు ఉంటుంది. యవ్వన ఆరంభ దశ, ప్యూబర్టీ, దీన్ని ఓవర్లాపింగ్ పీరియడ్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఉత్తర బాల్య దశలోనే ఇది మొదలవుతుంది. అంటే 10-12 ఏళ్ల వయసులోనే కౌమార దశ కోసం మెచ్యూరిటీ అనేది దానికి అనుగుణంగా ఈ ఉత్తర బాల్య దశలోనే మొదలవుతుంది, ఓవర్లాపింగ్ పీరియడ్. అందుకే ఇక్కడ 12-13 ఏళ్ళకే ఉత్తర బాల్య దశ కంప్లీట్ అవుతుంది. కానీ 10 నుంచి 12 సంవత్సరాలప్పుడే ఈ టైం నుంచే ఇక్కడ మిడిల్ ఆఫ్ ద ఉత్తర బాల్య దశ నుంచే యవనారంభ దశ, అంటే దానికి అనుగుణంగా బాడీలో చేంజెస్ అనేది అక్కడే స్టార్ట్ అవుతాయి. అందుకే దీన్ని యవ్వన ఆరంభ దశ, ప్యూబర్టీ అని అంటారు. తర్వాత కౌమార దశ, అడల్సెన్స్ స్టేజ్, 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 ఏళ్ళు వచ్చే వరకు ఉండేటటువంటి దశ కౌమార దశ. తర్వాత పూర్వ వయోజన దశ, ఎర్లీ అడల్ట్హుడ్, 18 సంవత్సరాలు పూర్తయ్యాక ఉన్నప్పటి నుండి 40 సంవత్సరాల వరకు ఉండేటటువంటి దశ. తర్వాత మధ్య వయోజన దశ, మిడిల్ ఏజ్, 40+ నుంచి 60 వరకు ఉండేటటువంటి దశ. తర్వాత వృద్ధాప్య దశ, ఓల్డ్ ఏజ్, 60 తర్వాత నుండి చనిపోయే వరకు ఉండేటటువంటి దశలు. ఇవి 10 దశలు. ఇందులో మొట్టమొదటిది వచ్చేసి ఎక్కువగా ఎడ్యుకేషనల్ సైకాలజీలో మనకి అవసరమయ్యే, ఒక టీచర్కి అవసరమయ్యేటివి ఏవంటే శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వన ఆరంభ దశ, అంటే కౌమార దశ. ఈ 4 దశలు మనకి చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ దశల్లో నుండి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 5 దశలు మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వచ్చేసి జనన పూర్వ దశ, ఫలదీకరణం చెంది జైగోటుగా మారినప్పటి నుండి పుట్టే వరకు 9 నెలల వరకు. ఈ దశలో 3 దశలు ఉంటాయి. మళ్ళీ ఒకటి బీజ దశ, 2వది వచ్చేసి పిండ దశ, ఇక 3వది వచ్చేసి భ్రూణ దశ. బీజ దశ అంటే జైగోటుగా మారిన తర్వాత అది ఆ బీజము ఫెలోపియన్ ట్యూబ్కు ట్రావెల్ చేసే క్రమం లోపల ఎన్నోసార్లు కణ విభజన జరిగి ఒక 3 లేయర్స్గా రూపొందుతుంది. అదే జరాయువు, నాభిరుజువు, తర్వాత ఆమ్నియాటిక్ పొర. ఈ 3 పొరలు చైల్డ్ యొక్క భద్రతను, శ్వాస, ఆక్సిజన్ అందించడం, ఆహారం అందించడం, సెక్యూర్గా డెవలప్ కావడానికి కావాల్సిన టెంపరేచర్ని క్రియేట్ చేస్తాయి. ఈ 3వ పొర, ఆమ్నియాటిక్ పొర లోపల పిండం అనేది మెల్లిగా ఆ బీజము పిండంగా రూపాంతరం చెందుతుంది. అక్కడి నుంచి అంటే ఆ 2 వీక్స్ నుంచి 2 మంత్స్ వరకు పిండ దశ అనేది ఉంటుంది. ఇక్కడ టోటల్గా బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ ఈ దశలోనే ఏర్పడతాయి. తల, కాళ్ళు, చేతులు, మొండం ఇలాంటివన్నీ కూడా ఈ దశ లోపల ఏర్పడతాయి. అవసరమైన టోటల్గా ఒక మనిషి షేప్ లాగా అనిపించేలాగా, ఒక చిన్నపాటి మనిషి షేప్ లాగా ఈ దశ లోపల, పిండ దశ లోపల ఏర్పడుతుంది. ఆ తర్వాత భ్రూణ దశ, అంటే 2 మంత్స్ నుంచి 9 మంత్స్. ఈ దశలో కొత్త ఆర్గాన్స్ ఏవి ఏర్పడవు, కానీ ఈ పిండ దశలో ఏర్పడినవే స్ట్రెంథెన్ అవుతాయి. అందులో ముఖ్యంగా తల భాగం ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఆ తర్వాత కాళ్ళు, చేతులు, తర్వాత బాడీ. ఈ పిండం అంటే మెల్లిగా కండరాలు, ఆ పార్ట్స్ అన్నీ కూడా స్ట్రెంథెన్ అవ్వడానికి బేబీ చుట్టూ ఉన్నటువంటి ఆ ఆమ్నియాటిక్ సంచి, తర్వాత తల్లి పేగు నుండి ఆహారము, తర్వాత ఆక్సిజన్ తీసుకుంటూ ఆ 3 లేయర్స్ అనేవి చైల్డ్కి ఒక రకమైన సెక్యూర్ జోన్ని క్రియేట్ చేస్తాయి.
ఆ తర్వాత తల్లి గర్భంలోనే 9వ నెల పూర్తయ్యాక శిశువుగా బర్త్ తీసుకుంటుంది. ఆ శిశువుగా పుట్టినప్పటి నుండి 2 వారాల వరకు ఉన్నటువంటి దశను నవజాత శిశువు దశ అని అంటారు. ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే పుట్టినప్పటి నుండి 2వ వారం వరకు ఉన్నటువంటి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి దశ. ఎందుకంటే తల్లి గర్భంలో తల్లి తీసుకునే ఆహారం డైరెక్ట్గా శిశువు తీసుకునే దశ నుండి బయటికి వచ్చి తల్లి ద్వారా శ్వాసించే బేబీ బయటికి వచ్చి తనంతటగా తనుగా శ్వాసించడం, తనంతటి తనుగా ఆహారాన్ని జీర్ణించుకోవాల్సి రావడం, విసర్జించాల్సి రావడం, బాడీకి మూమెంట్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ దశ లోపల అంటే బాడీ తల్లి గర్భంలో ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ లేయర్ లోపల సెక్యూర్గా ఆ పర్టికులర్ టెంపరేచర్లో కంఫర్ట్ జోన్లో ఉన్న శిశువు బయటికి వచ్చి చుట్టూ ఉన్న పరిస్థితులకు అడ్జస్ట్ అవ్వడం, శ్వాసించడం, విసర్జించడం, తర్వాత మూమెంట్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ దశ లోపల నవజాత శిశువు దశ లోపల ఏర్పడుతుంది. ఇది ఈ దశలో యాక్చువల్గా అన్ని దశల్లో కంటే కూడా మానవ వికాస దశలు అన్నిటికంటే కూడా పెరుగుదల అత్యంత వేగంగా ఉండే దశ జనన పూర్వ దశ. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక చిన్న బీజంగా ఉండి పుట్టేటప్పటికి ఇంచుమించు 16 ఇంచుల బేబీగా బయటకు వస్తుంది. అంటే సో గ్రోత్ రేట్ కానీ డెవలప్మెంట్ రేట్ కానీ ఈ దశలోనే ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ నవజాత శిశువు దశలో 2 వీక్స్ కొంచెం డేంజర్ జోన్. ఎందుకంటే గర్భంలో ఉన్నటువంటి టెంపరేచర్కి అనుగుణంగా బయటికి వచ్చిన తర్వాత ఆ అడ్జస్ట్మెంట్ కోసం జరిగేటటువంటి ఆ 2 వీక్స్ పీరియడ్ అనేది కాస్త ప్రమాదకరమైనటువంటి దశ. ఇక తర్వాత శైశవ దశ 2nd వీక్ నుండి 2 ఇయర్స్ వరకు. ఈ దశ లోపల డెవలప్మెంట్ అనేది చాలా వేగంగా చోటు చేసుకుంది పుట్టిన తర్వాత బేబీ లోపల. ఇది జ్ఞానేంద్రియాల వికాసం ఎక్కువగా జరిగేటటువంటి దశ. ఫిజికల్ గ్రోత్ కంటే కూడా జ్ఞానేంద్రియ వికాసం కూడా ఎక్కువగా చోటు చేసుకుంటుంది. బాడీ పరిమాణం కూడా 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి పుట్టినప్పటికంటే కూడా 1.5 రెట్లు పెరిగి ఉంటుంది. పుట్టినప్పుడున్న పరిమాణంతో కంపేర్ చేస్తే 1.5 ఇంతలు రెట్టింపుగా పెరిగి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ పెరుగుదల వేగం ఎక్కువగా ఉంటుంది. ఈ దశ లోపలనే మోటార్ స్కిల్స్ ఎక్కువగా డెవలప్ అవుతాయి. అంటే ఈ కండర వ్యవస్థకి ఆ కండరాల సంచాలనం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పటుత్వం వచ్చినప్పుడు మెడల్ నిలబెట్టగలగడం, ఆ మెచ్యూరిటీ నుండి బోర్లా పడగలగడం, కూర్చోవడం, 8 నెలలు వచ్చేసరికి కూర్చోవడం, 13వ నెల వచ్చేసరికి నిలబడగలగడం, 15వ నెల వచ్చేసరికి నడవగలగడం, ఇలాంటివన్నీ కూడా కండర వ్యవస్థలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైనటువంటి డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఈ దశ లోపల బేబీ గ్రోత్ ఈ డైరెక్షన్లో కంటే కూడా ఈ డైరెక్షన్లో ఎక్కువగా ఉంటుంది. అంటే వెయిట్, కండరాలు, మజిల్స్ మీద ఎక్కువగా ఫోకస్గా జరుగుతుంది. సెన్సిటివ్గా ఒక ఏరియాలోనే ఫోకస్డ్గా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాను సెన్సిటివ్ దశ అని కూడా అంటారు. అంటే రోగాలు ఎక్కువగా వచ్చే దశ. అంటే వాళ్ళలో రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి రోగాలు ఎక్కువగా వచ్చే దశ అని చెప్తారు. టీకాలు వేయించే దశ అని చెప్తారు. పాలదంతాలు వస్తాయి 8 నెలల అప్పుడు కింది దవడలో, తర్వాత 10వ నెల వచ్చేసరికి పై దవడలో, మళ్ళీ 12వ నెల వచ్చేసరికి కింద, ఇలా 1 ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి 8 పళ్ళు పైన, కింద పైన, కింద 8 పైన 8 మొత్తం 16 పళ్ళు వస్తాయి. 2వ సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి పైన 16 కింద 16 మొత్తం 32 పళ్ళు లేదంటే 30 పళ్ళు. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయేసరికి శిశువుకు పాలదంతాలు మొత్తం వచ్చేస్తాయి. ఆ తర్వాత సోషల్ డెవలప్మెంట్ అనేది ఈ దశలో చాలా తక్కువగా ఉంటుంది. కిడ్ తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎక్కడికి బయటికి వెళ్ళదు కాబట్టి తన ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రమే ఎక్కువగా గుర్తించే దశ ఇది. సోషల్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది. జ్ఞానేంద్రియ వికాసం అత్యంత వేగంగా జరిగే దశ శైశవ దశ. 2 ఇయర్స్ వరకు, పుట్టినప్పటి నుండి 2 ఇయర్స్ వరకు. యాక్చువల్గా ఈ 5 సెన్సరీ ఆర్గాన్స్ ఈ దశ లోపల నుంచి పనిచేయడం మొదలవుతాయి. అయితే బై బర్త్ పుట్టేటప్పటికే బేబీలో డెవలప్ అయినటువంటి సెన్స్ ఏదంటే టచ్, స్పర్శ జ్ఞానం. తల్లి గర్భంలో 8వ నెలలో ఉన్నప్పుడే బేబీకి స్పర్శ జ్ఞానం అనేది మొదలై ఉంటుంది. పుట్టిన తర్వాత మొట్టమొదటగా డెవలప్ అయ్యే సెన్సరీ ఆర్గాన్ ఏంటంటే చర్మం. ఆ తర్వాత తీసుకునేది ఏంటి అంటే టేస్ట్. తర్వాత రెండవ ప్లేస్లో డెవలప్మెంట్ రెండో ప్లేస్ తీసుకునేది ఏంటంటే టేస్ట్. యాక్చువల్గా బేబీ 32 మంత్స్ అట్లా అయ్యేసరికి నాలుక పైన టేస్ట్ బడ్స్ అనేవి డెవలప్ అయి ఉంటాయి. బట్ కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోదు కాబట్టి బయటికి వచ్చిన తర్వాత ఫుడ్ ఆ రుచులు కూడా తీపి, చేదు, పులుపు ఈ మూడింటి యొక్క డిఫరెన్స్ను గుర్తించగలదు శిశువు. పుట్టిన తర్వాత ఈ డెవలప్మెంట్ అనేది సెకండ్ డెవలప్మెంట్ వచ్చేసి టేస్ట్. ఆ తర్వాత థర్డ్ డెవలప్మెంట్ వచ్చేసి స్మెల్, వాసన చూడగలగడం. బేబీ 1 or 2-3 days పుట్టిన తర్వాత 2-3 రోజులకే తల్లి
పాల వాసన, తర్వాత తల్లి శరీరం నుంచి వచ్చే వాసనను గుర్తించగలదు. సో 3వ రోజు 4వ రోజు వచ్చేసరికి ఈ స్మెల్ చేయగలిగేటటువంటి మెచ్యూరిటీ బేబీకి వస్తుంది. తర్వాత 4వ ప్లేస్లో ఉండేటటువంటిది ఏంటంటే లిజనింగ్. యాక్చువల్గా ఇది కూడా 8th మంత్లోనే పెద్ద పెద్ద శబ్దాలను తల్లి గర్భంలో ఉన్నప్పుడే వినగలదు పిండం. అందుకు అనుగుణంగా శబ్దాలు, మూమెంట్స్ కూడా ఇస్తూ ఉంటుంది, అది తల్లికి తెలుస్తుంది. 8వ నెల బర్త్ తర్వాత ఇది ఈ సెన్స్ మాత్రం 4th ప్లేస్లో ఉంటుంది డెవలప్మెంట్కి. ఈ లిజనింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అయిన తర్వాత తల్లి వాయిస్ని కూడా ఇంచుమించుగా ఒక 1 వీక్ లోపల తల్లి వాయిస్ని గుర్తించగలిగేటటువంటి ఎబిలిటీ ఆ మెచ్యూరిటీ శిశువుకు వచ్చేస్తుంది. ఇక ఫైనల్గా చోటు చేసుకునేటటువంటి సెన్స్ ఏది అంటే దృష్టి, విజన్. యాక్చువల్గా పుట్టిన తర్వాత 1 మంత్ వరకు కేవలం 12 అంగుళాలు అంటే ఇంత డిస్టెన్స్ ఉన్నంత వరకు ఉన్నటువంటి వస్తువులను మాత్రమే, ఆబ్జెక్ట్స్ మాత్రమే బేబీ చూడగలదు. ఆ తర్వాత 2 మంత్స్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్స్ని, 2 మంత్స్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కలర్స్ని మాత్రమే చూడగలదు. 6 మంత్స్ వచ్చాక అన్ని రకాల కలర్స్ని, వాటి మధ్య భేదాన్ని చైల్డ్ గమనించగలదు. ఇంకా 1 ఇయర్ అయ్యేసరికి చూపుకు చేతులకు మధ్య కోఆర్డినేషన్, ఈ మజిల్ స్కిల్స్, ఆ కోఆర్డినేట్ అవ్వడం అనేది, ఆ స్కిల్ అనేది కూడా మొదలవుతుంది. సో శైశవ దశ అనేది చాలా సెన్సిటివ్గా జరిగేది, అంటే పర్టికులర్గా ఫోకస్డ్గా కొన్ని ఏరియాస్లో జరుగుతుంది. కాబట్టి ఈ దశ సెన్సిటివ్ పీరియడ్. పాల బుగ్గలు వస్తాయి, పాలదంతాలు వస్తాయి, చూడడానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించేటటువంటి దశ. అంతేకాదు ఈ దశ లోపల నేను అనే ఒక భావన అది ఎక్కువగా ఉంటుంది. నార్సిజం అనేది ఎక్కువగా ఉంటుంది. తనకి ఉద్వేగాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైనా సరే తనకే కావాలి. ఈవెన్ తన తల్లి ఇంకో పాప ఎవరైనా తీసుకుంటే కూడా సహించలేనటువంటి ఒక ఇన్సెక్యూర్డ్ జోన్. నాది, అమ్మాయినా నాది, నాన్న నాది, బొమ్మ నాది, ఇది ప్రతిదీ కూడా నాది అనే ఒక నార్సిజం. దీన్ని నార్సిజం అని అంటారు. ఈ దశ లోపల, శైశవ దశ లోపల ఆ చైల్డ్కి నాది అనే ఆ భావనను నార్సిజం అంటారు. అది ఈ శైశవ దశ లోపల ఎక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, దాన్ని నార్సిజము అంటారు. అంటే ఏదైనా సరే నాది, అమ్మ నాది, నాన్న నాది, బొమ్మ నాది, ఇలా ప్రతిదీ నాది అని అంటుంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే దాన్నే నార్సిజం అని అంటారు. అమూర్త విషయాలకు దేనికి కూడా భయపడే స్వభావం ఉంటుంది. వీళ్ళకి భయం అంటే ఏంటో కూడా తెలియదు. సోషల్గా కూడా ఎక్కువగా ఫ్యామిలీని తప్ప ఎవరిని రానివ్వరు. ఏకాంతర క్రీడలు ఆడుతూ ఉంటారు. అంటే వాళ్ళ సమక్షంలో మాత్రమే వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు. ఈ తత్వం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత హఠం చేస్తుంటారు. దానికి ఏది సాధించాలన్నా ఏడుపు, మొండిగా ప్రవర్తించడం అనేది ఈ శైశవ దశలో కనిపిస్తుంది. తర్వాత దేనికి భయపడరు. అంటే కనిపించే వాటికైనా కనిపించని వాటికైనా వాటికి అది తప్పు, ఒప్పు, ప్రమాదం జరుగుతుందేమో ఇలాంటివి థాట్స్ ఏవి ఉండవు. కాబట్టి వాళ్ళు దేనికి భయపడరు. అందుకే అక్కడక్కడ మనం చిన్నపిల్లలు, 1 సంవత్సరం బాబు పామును పట్టుకున్నాడు, ఇలా మనం న్యూస్లలో వింటుంటాం. ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు. అది పట్టుకుంటే ఏం జరుగుతుంది, నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి అలాంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత ఇది వచ్చేసి పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్. ఇక్కడ ఏకాంతర క్రీడలు వాళ్ళు మాత్రమే ఆడుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో మాత్రమే వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు. పూర్వ బాల్య దశ వచ్చేసరికి ఎర్లీ చైల్డ్హుడ్ 3 to 6 years ఏజ్ను పూర్వ బాల్య దశ అని అంటారు. ఈ దశ లోపల ఇక్కడ ఫిజికల్ గ్రోత్, తర్వాత జ్ఞానేంద్రియాలు, సెన్సరీ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ సెన్సరీ స్కిల్స్ ఆధారంగా ఇక్కడ వాళ్ళకి ఏ థాట్ వచ్చినా సరే ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ నుంచి కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి హెరిడిటరీగా ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి హెరిడిటరీగా వాళ్ళకు సంక్రమించిన ఇంటెలిజెన్స్ని ఆధారంగా చేసుకుని వాళ్ళకు భావనలు అనేవి ఈ దశలో, శైశవ దశలో ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఈ దశను మొక్కై వంగనిదే మానై వంగున అని, ఏదైనా సరే వాళ్ళ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది రిఫ్లెక్ట్ చేసే దశ శైశవ దశ. తర్వాత పూర్వ బాల్య దశ 3 నుంచి 6 సంవత్సరాల వయసు. ఈ వయసులో మాత్రం ఫిజికల్ గ్రోత్ ఉంటుంది, ప్లస్ మెంటల్ గ్రోత్ కూడా ఉంటుంది. ఎక్కువగా మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ ఈ దశ లోపల ఎక్కువగా చోటు చేసుకుంటాయి డెవలప్మెంట్కి. ఎందుకంటే నిలబడడం స్టార్ట్ చేసిన తర్వాత నడవడం, అది మరింత వేగంగా నడవాలి అంటే, మరింత స్పీడ్గా ఒక వస్తువుని పట్టుకోవాలన్నా, రాయాలన్నా కూడా ఈ గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి వాటి మధ్య అంటే అవి మూమెంట్, ఆ కండరాల పటిష్టం ఇవ్వాలి. తర్వాత వాటి సంచలనాత్మకంగా ఉండాలి. అంటే ఆ గ్రాస్ మోటార్ స్కిల్స్ పటిష్టమై ఆ మూమెంట్స్కి, బాడీ కదలికలకు తగ్గట్టుగా అవి ఫ్లెక్సిబుల్గా అవ్వగలిగితేనే వాళ్ళు మిగతా పనులు అవి అక్కడ ఈ దశలో చోటు చేస్తున్న డెవలప్మెంట్ మరింత వేగంగా జరగడానికి, మరింత స్ట్రెంథెన్ అవ్వడానికి ఈ దశలో అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నిలబడడం, తప్పటడుగులు వేయడం నేర్స్తే ఇక్కడ ఈ దశ వచ్చేసరికి, పూర్వబాల్య దశ వచ్చేసరికి చక్కగా మాట్లాడడం, స్పీడ్గా నడవగలగడం,
పరిగెత్తగలగడం, దుంకగలగడం, వస్తువులను ఇలా దూరంగా విసిరేయగలిగేటటువంటి మజిల్ పవర్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. సో ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా ఈ పూర్వ బాల్య దశలో వస్తాయి. తర్వాత ఉద్వేగాలు కూడా ఈ దశ లోపల ఎక్కువగా వస్తుంటాయి. అంటే ఏదైనా సరే లాక్కోవడం, కోపం వస్తే విసిరేయడం, ఇలాంటి లక్షణాలు, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. ఏమన్నా నచ్చని జరిగితే ఏడ్చేయడం, గట్టిగా ఏడ్చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ పూర్వ బాల్య దశలో చోటు చేసుకుంటాయి. ఈ దశలో ఫిజికల్గా బాడీ కూడా వాళ్ళు స్థూలకాయల వాళ్ళ బాడీ షేప్ని బట్టి వాళ్ళు ఫ్యూచర్లో ఫిజికల్గా అంటే కాస్త లావు అవుతారా, స్థూలకాయలు అవుతారా, మధ్యమంగా ఉంటారా, లేదంటే సన్నగా ఉంటారా అనేది కూడా ఈ దశలో చూసి మనం ప్రిడిక్ట్ చేయగలం. సో ఫిజికల్ గ్రోత్ 18 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు వీళ్ళ ఫిజికల్ షేప్ అనేది రిఫ్లెక్ట్ చేసే దశ పూర్వ బాల్య దశ. అంతేకాకుండా ప్రీ స్కూల్కి వెళ్ళే దశ కూడా. ఎందుకంటే ఈ దశ లోపలనే పిల్లలకు కావాల్సినటువంటి ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా, అంటే ఒకటి గ్రిప్తో పట్టుకోగలిగేది, రాయగలిగేది, కాస్త ఎక్కువసేపు కూర్చోగలిగేవి, ఇలాంటివన్నీ కూడా ఈ 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళంతటా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలగడం, 3 కాళ్ళ సైకిల్ని తొక్కగలగడం, ఇలాంటి స్కిల్స్ కూడా వాళ్ళకి రావడం వల్ల ఈ దశను స్కూల్కు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది వాళ్ళకి. తర్వాత ఈ పూర్వ బాల్య దశ లోపల వాళ్ళ యొక్క కండరాల డెవలప్మెంట్ అవుతాయి, కానీ ఇంకా పూర్తిగా స్ట్రెంగ్తెన్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎగిరే క్రమంలో, దుంకే క్రమంలో, పరిగెత్తే క్రమం లోపల తరచుగా ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. తర్వాత వాళ్ళంతటా వాళ్ళుగా సొంతంగా పనులు చేసుకోగలరు. తల దూకోవడం, స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, వాళ్ళంతటా వాళ్ళకి ఏదైనా పుస్తకము ఓపెన్ చేయడం, చిన్న చిన్న బరువులు ఎత్తగలగడం, ఇలాంటి ఎబిలిటీస్ అన్నీ కూడా వాళ్ళకు వస్తాయి. కాబట్టి ఈ దశను 6+ ఇయర్స్ని స్కూలింగ్ ఏజ్గా నిర్ణయించాలి. ఈ దశ లోపల వాళ్ళు ఆటలు కూడా ఆడడం మొదలు పెడతారు. అంటే ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి సోషల్ డెవలప్మెంట్కి ప్రాథమిక పునాది ఇక్కడ ఏర్పడుతుంది, పూర్వ బాల్య దశలో ఏర్పడుతుంది. స్కూల్ నుంచి తల్లిదండ్రుల సమక్షంలో నుంచి బయటికి వచ్చి చుట్టూ ఉన్న వాళ్ళతో మింగిల్ అవుతూ, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ, మెల్లిగా వాళ్ళతో ఏకాంతర క్రీడల నుంచి సమాంతర క్రీడలు, సంసర్గ క్రీడలు, సహకార క్రీడలు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఆడే ఆటలు, ఇలాంటివన్నీ కూడా ఈ పూర్వ బాల్య దశలో మొదలవుతాయి. అంతేకాకుండా మెల్లిమెల్లిగా ఎథిక్స్, మోరల్ వాల్యూస్ కూడా ఈ దశలోనే మొదలవుతాయి. తప్పులు, లేట్ అయింది, కాలం, దూరం, ఇలాంటి భావనలు మెల్లిమెల్లిగా ఈ దశ లోపల ప్రారంభమవుతాయి, ఈ పూర్వ బాల్య దశ లోపల. తర్వాత ఉత్తర బాల్య దశ. ఈ ఉత్తర బాల్య దశ అంటే 6 ఏళ్ల నుంచి 12 లేదా 13 ఏళ్ల వయసు వరకు ఉండేటటువంటి దశను ఉత్తర బాల్య దశ అంటారు. ఈ దశ లోపల ఈ 2 దశలతో పోలిస్తే, శైశవ దశ పూర్వ బాల్య దశతో పోలిస్తే పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. గ్రోత్, డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. బట్ ఎక్కడి వరకు అయితే డెవలప్ అయ్యిందో అవి మాత్రం మరింత స్ట్రెంగ్తెన్ అవుతాయి. అంటే వాళ్ళ బ్రీతింగ్, తీసుకునే శ్వాస వేగం కానీ, తర్వాత హార్ట్ బీటింగ్ కానీ, ఇన్నర్ ఆర్గన్స్ యొక్క ఫంక్షనింగ్ కానీ, మజిల్స్ మరింత స్ట్రెంగ్తెన్ అయ్యి వాళ్ళు పరిగెత్తినా కింద పడకుండా ఇంకా బలంగా దూరంగా వస్తువులను విసిరగలిగే శక్తి, ఇలాంటివన్నీ కూడా ఈ ఉత్తర బాల్య దశలో చోటు చేసుకుంటాయి. అయితే ఈ దశ లోపల మేల్ ఫీమేల్ అనేది కూడా ఐడెంటిఫై, అంటే డిఫరెన్షియేట్ చేయడం మొదలు పెడతారు. అమ్మాయిల్లో హైట్, తర్వాత వాళ్ళ యొక్క వెయిట్ అబ్బాయిలతో కంపేర్ చేస్తే కాస్త తక్కువగా ఉంటారు. అబ్బాయిల లోపల గ్రాస్ మోటార్స్ మీద ఎక్కువ ఫోకస్గా ఉంటుంది డెవలప్మెంట్ అనేది. ఆ ఏరియా లోపలే పర్టికులర్గా ఫోకస్డ్గా జరుగుతూ ఉంటుంది. అందుకే వాళ్ళకు డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ అనేది, ప్యూబర్టీ అనేది వాళ్ళకి కాస్త లేట్గా స్టార్ట్ అవుతుంది. అమ్మాయిల లోపల మాత్రం ఫైన్ మోటార్స్ మీద ఎక్కువగా ఫోకస్గా ఉంటుంది. అందుకే అమ్మాయిలకు కాస్త రైటింగ్ స్కిల్స్ అనేవి, డ్రాయింగ్ స్కిల్స్ కానీ, కుట్లు, అలికలు, సూక్ష్మమైన కండరాలు బాగా డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళ అలాంటి పనులలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి స్కిల్స్, మేల్ ఫీమేల్ డిఫరెన్షియేషన్ అనేది అక్కడి నుంచి కనిపిస్తుంది. ఈ పిల్లల్లో కూడా అమ్మాయిలు, అబ్బాయిలు అనే ఒక భావన మొదలవుతుంది. తర్వాత కాలం, లేట్ అయింది, తొందరగా వచ్చావు, దూరం, ఇలాంటి భావనలను కూడా అర్థం చేసుకోగలరు. అమూర్త విషయాలను మెల్లిమెల్లిగా అర్థం చేసుకోగలగడం, తప్పుల మధ్య డిఫరెన్షియేట్ గుర్తించగలగడం, ఇలాంటివన్నీ కూడా ప్రమాదాలను గుర్తించగలగడం, వేగంగా పరిగెత్తితే కింద పడడం, ఇలాంటివన్నీ కూడా ఈ స్టేజ్ లోపల కొంచెం తగ్గుతాయి. తర్వాత ఇక్కడ నుంచి ఇంకా ఫిజికల్గా స్ట్రెంగ్తెన్ అవుతారు పిల్లలు. బాగా ఫిజికల్గా గ్రోత్ ఈ డైరెక్షన్లో కాస్త తగ్గి, ఈ డైరెక్షన్లలో ఏవైతే ఏర్పడ్డాయో ఆ మజిల్ పవర్, ఆ కండరాల యొక్క సంచలనాత్మక శక్తి అనేది ఎక్కువగా ఈ దశ లోపల జరుగుతుంది. దీన్నే ఉత్తర బాల్య దశ అంటాం. ఈ దశ లోపల లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. అయితే పూర్వ బాల్య దశలో కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్
స్టార్ట్ అవుతుంది. ఇది సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ కనుక పెద్దవాళ్ళు ఎలాంటి మాటలు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతుంటే పిల్లలు కూడా అలాంటి మాటలే రిఫ్లెక్ట్ చేస్తుంటారు. పెద్దవాళ్ళనే పిల్లలు ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంటారు పూర్వ బాల్య దశ లోపల. సో ఈ పీరియడ్ లాంగ్వేజ్ పరంగా కూడా సెన్సిటివ్ పీరియడ్. సో అన్నిటికీ కూడా శైశవ దశ అనేది పూర్వ బాల్య దశ, శైశవ దశ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ దశలో ఏమో మెంటల్గా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ దశ రిఫ్లెక్ట్ చేస్తే, పూర్వ బాల్య దశ ఫిజికల్గా వాళ్ళు ఎలా ఉండబోతారు, వాళ్ళ బాడీ షేప్ ఎలా ఉండబోతుంది అనేది ఈ దశ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది ఉత్తర బాల్య దశ లోపల వాళ్ళు ఫిజికల్గా అమ్మాయిలకు అబ్బాయిలకు డిఫరెన్షియేట్ చేయడం అనేది ఆ భావన. తర్వాత గ్రూప్ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. జట్టుగా ఉండడం, ఆ జట్టుకు కొన్ని నియమాలు రూపొందించుకోవడం, వాటిని పాటించడం, ఆ రూల్స్కి అందరూ కట్టుబడి ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఆ టీం ఫామ్ అవుతూ ఆ టీంలలో పార్టిసిపేట్ చేస్తూ ఆ టీంకి ఒక రూల్స్ క్రియేట్ చేసుకొని వాటిని ఫాలో అవ్వడం అనేది ఈ ఉత్తర బాల్య దశలో స్టార్ట్ అవుతుంది. అంతేకాదు ఈ దశలో పిల్లలు తమలో ఉన్నటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ప్రయత్నించడం మొదలు పెడతారు. దీన్ని ఉద్వేగ కెథారిస్ అని అంటారు. అంటే కోపం, అరవడం, విసిరేయడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళతో సర్దుబాటు అయ్యే క్రమం లోపల ఇబ్బందులు ఫేస్ చేయడం వల్ల వాళ్ళు ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మొదలు పెడతారు. దాన్నే ఉద్వేగ కెథారిస్ అని అంటారు. ఈ ఉత్తర బాల్య దశ మిడిల్లో నుంచే యవ్వనారంభ దశ కూడా మొదలవుతుంది. అందుకే దీన్ని ఓవర్లాపింగ్ పీరియడ్ అని అంటారు. ఈ ఓవర్లాపింగ్ పీరియడ్నే ప్యూబర్టీ అని కూడా అంటారు. ఈ ప్యూబర్టీ అనే పదం ప్యూబరిటాస్ అనే లాటిన్ పదం నుంచి గ్రహించారు. దీని అర్థము రీప్రొడక్టివ్ సిస్టమ్ కావాల్సినటువంటి ఎబిలిటీ, ఆ మెచ్యూరిటీ వచ్చింది అని అర్థం. అంటే ఒక శిశువు అలైంగిక జీవి నుంచి లైంగిక జీవిగా మార్పు చెందేటటువంటి దశ. అంటే తనలో ఉన్నటువంటి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ మెచ్యూరిటీకి వచ్చి రీప్రొడక్టివ్ చేయడానికి కావాల్సిన ఎబిలిటీని సంపాదించుకునే దశనే యవ్వన ఆరంభ దశ అంటారు. ఇది ఉత్తర బాల్య దశ 12 ఏళ్ళ నుంచి మొదలై 13-14 ఏళ్ళ వరకు కొనసాగుతుంది. అడల్సెన్స్ స్టేజ్. ఈ అడల్సెన్స్ అనే పదం లాటిన్ పదం, అడాల్సరీ అనే లాటిన్ పదం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. దాని అర్థం ఏంటి అంటే, అడాల్సరీ అంటే పునరుత్పత్తికి సిద్ధం అవ్వడము అని. ఆ బాడీ అంటే ఆ జీవి, ఆ శిశువు పునరుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండడం అనేది అడల్సెన్స్గా తీసుకుంటారు. ఈ దశలో పెరుగుదల అంటే ఫిజికల్ గ్రోత్ కావచ్చు, లేదంటే ఇంటర్నల్గా సెక్సువల్ ఆర్గాన్స్ బాగా డెవలప్ అయ్యి అది రీప్రొడక్టివ్ సిస్టమ్స్ని మరింత స్ట్రెంథెన్ చేసి రీప్రొడక్టివ్ ఎబిలిటీ అనేది ఈ ఏజ్ కంప్లీట్ అయ్యేసరికి ఆ చైల్డ్కి సంక్రమిస్తుంది. ఈ దశ లోపల చాలా రకాల చేంజెస్ బాడీలో కనిపిస్తాయి. సో దానివల్ల కొన్ని హార్మోనల్ చేంజెస్, దానివల్ల తన ఎమోషన్స్, ఉద్వేగాల నియంత్రణలో ఉంచుకోలేకపోవడం, స్టడీగా తన ఎమోషన్స్లో స్థిరత్వం అనేది ఉండదు. సడన్గా కోపగించుకోవడం, గట్టిగా నవ్వడం, లేదంటే అప్పుడే బాధపడడం, అప్పుడే కోపగించుకోవడం, అప్పుడే నిరుత్సాహపడడం, ఇలాంటివన్నీ కూడా ఒక భద్రతా భావం, అస్థిరంగా ఉండేటటువంటి దశ. ఎక్కువగా సర్దుబాటుకు ఇబ్బంది పడతారు. అందరికీ నాకు అన్నీ తెలుసు అనే ఒక భావన కూడా మొదలవుతుంది. అందువల్ల నాకు అన్నీ తెలుసు, నేను చేయగలను అనేది ప్రూవ్ చేసుకోవడం కోసం ఎప్పుడూ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ఇది ఐడెంటిటీ క్రైసిస్, ఎక్కువగా గుర్తింపు కోరుకునేటటువంటి దశ. ఆ తర్వాత ఇందులో గౌణ లైంగిక లక్షణాలు అంటే మెచ్యూర్ అవ్వడం, అమ్మాయిలు అయితే మెచ్యూర్ అవ్వడం, అబ్బాయిలు అయితే కనుక ఫిజికల్గా ఫేషియల్ హెయిర్ ఇలాంటివన్నీ గ్రోత్ అవ్వడం, వాయిస్ చేంజ్, జీరగా బొంగురుగా మారడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. తర్వాత ఇన్సెక్యూర్గా ఉంటారు. ఇది ఒక సంధి దశ లాంటిది. అంటే చైల్డ్హుడ్కి అడల్ట్హుడ్కి ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. అంటే ఈ దశ లోపలనే వాళ్ళ ఇంటర్మీడియట్ స్టేజ్ కంప్లీట్ అవ్వడం, ఆ తర్వాత హైయర్ స్టడీస్ వైపుగా ఒక ఎర్నింగ్ కోసం అవసరమయ్యే స్టడీస్ని చదవడం, తర్వాత ఫిజికల్గా కూడా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది స్ట్రెంథన్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా చైల్డ్హుడ్కు అడల్ట్హుడ్కు మధ్య ఇది ఒక బ్రిడ్జ్ లాగా, ఒక సంధికాలం లాగా ఉంటుంది. వీళ్ళు ఈ దశలో వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్గా ఉంటాయి. ఎక్కువ గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. గ్రోత్ అనేది అటు ఫిజికల్గా కానీ అన్ని రకాలుగా కూడా గ్రోత్ అనేది చాలా చాలా ర్యాపిడ్గా కనిపించేటటువంటి దశ. ఇక తర్వాతది వచ్చేసి పూర్వ వయోజన దశ, ఎర్లీ అడల్ట్హుడ్. ఈ ఎర్లీ అడల్ట్హుడ్ అంటే 18 ఏళ్ళ తర్వాత నుంచి 40 ఏళ్ళ వయసు వచ్చే వరకు జీవితంలో అత్యంత ఆరోగ్యంగా హెల్తీగా ఉండే దశ మనిషి ఏ దశ అంటే పూర్వ వయోజన దశ, అడల్ట్హుడ్. 18 to 40 ఇయర్స్లో తన లైఫ్ సైకిల్లో టోటల్గా అన్ని దశల కంటే ఈ దశలో చాలా హెల్తీగా, ఇండిపెండెంట్గా ఉంటాడు. అన్ని రకాలుగా కూడా కాస్త సెక్యూర్ జోన్లోకి వెళ్ళగలుగుతాడు. అంటే హైర్ స్టడీస్ అయిపోవడం, ఎర్నింగ్ చేయడం, హెల్త్ కూడా, ఎమోషన్స్ కూడా ఈ కౌమార దశలో ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీ అనేది స్టేబుల్ అయ్యి ఎమోషన్స్ స్టేబుల్ అవ్వడం, మెల్లిమెల్లిగా మళ్ళీ ఆ ఎమోషన్స్ని
కంట్రోల్ చేసుకొని బ్యాలెన్సింగ్గా ఉండడం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మొదలవుతుంది. తర్వాత ఒక ఎర్నింగ్ చేసే ఎబిలిటీ వస్తుంది. తర్వాత మ్యారేజ్ లేదంటే ఇలాంటివన్నీ కూడా ఒక సెటిల్డ్గా ప్లేస్లోకి, సెటిల్ జోన్లోకి వెళ్ళగలిగేటటువంటి దశ ఎర్లీ అడల్ట్హుడ్. తర్వాత మధ్య వయస్సు దశ, మిడిల్ ఏజ్ 40 to 60. ఈ దశ వచ్చేసరికి ఫ్యామిలీ, పిల్లలు, తర్వాత మెల్లిమెల్లిగా ఫిజికల్గా ఒక 45 వచ్చేసరికి ఫిజికల్ 40 to 45 మధ్యలో తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఈ దశ లోపల ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్యూచర్లో తన వృద్ధాప్యంలో తను ఫేస్ చేయబోయే హెల్త్ సంబంధమైనటువంటి అంశాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. అంటే షుగర్ కానీ, బీపీలు కానీ ఇట్లాంటివి రావడం మొదలవుతాయి. తర్వాత పిల్లల పెంపకం ఇలాంటి వాటి మీదకి ఫోకస్ మళ్ళడం ఇలాంటివన్నీ కూడా ఈ దశలో జరుగుతాయి 18 to 60. తర్వాత వచ్చేసి వృద్ధాప్య దశ. ఇది 60 to డెత్ వరకు, మరణం వరకు ఉంటుంది. అంటే ఇక్కడ కండరాల పటుత్వం అనేది క్షీణించిపోవడం వల్ల ఎక్కువగా బరువులు ఎత్తలేకపోవడం, తర్వాత బోన్స్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఎముకలు, కండరాలు వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది క్షీణించిపోవడం, కంటి చూపు, సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ కూడా అవి కూడా వాటి పవర్ తగ్గిపోవడం, ఆ ఎబిలిటీ మెల్లిమెల్లిగా తగ్గిపోవడం అనేది ఇంకా 40+, 45, 60 తర్వాత నుంచి అది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. 40 నుంచి మెల్లిగా మొదలవుతాయి. 60 వచ్చేసరికి అది పీక్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఒక రకమైనటువంటి నిస్సహాయత అనేది మెల్లిగా ఈ దశలో మొదలవుతుంది 60+ నుంచి. అంటే 60 ఏళ్ళ తర్వాత మెమరీ తగ్గిపోవడం, చూపు మందగించడం, వేగంగా నడవలేకపోవడం, ఎక్కువ బరువులు ఎత్తలేకపోవడం, ఎక్కువసేపు ఏ పని చేయలేకపోవడం, తొందరగా అలసిపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ 60 తర్వాత ఎక్కువైపోతాయి. ఇది చైల్డ్ యొక్క డెవలప్మెంట్ స్టేజెస్. ఏ మనిషిలో అయినా ఈ 10 దశలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఒక మనిషి పరిపూర్ణ వికాసం చెందాలి అంటే ఆ వ్యక్తికి, ఆ శిశువుకు ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి. ఆ తర్వాత మెంటల్గా బ్రెయిన్ ఫంక్షనింగ్ అయ్యే మెంటల్ డెవలప్మెంట్ జరగాలి, మోరల్ డెవలప్మెంట్ జరగాలి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ జరగాలి, సోషల్ డెవలప్మెంట్ జరగాలి. ఈ 5 టైప్స్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటేనే ఆ శిశువులో పరిపూర్ణమైన వికాసం అనేది మనం గమనించవచ్చు. ఇందులో ఎక్కడ ఏది జరగకపోయినా, అంటే సోషలైజ్ అవ్వడంలో కానీ, సరిగ్గా మోరల్ ఏరియాలో డెవలప్ అవ్వకపోయినా, లేదంటే ఫిజికల్గా గ్రోత్ డెవలప్మెంట్ లేకపోయినా కూడా ఆ వ్యక్తిలో పరిపూర్ణ వికాసాన్ని మనం గమనించలేం. సో ఆ 5 ఏరియాస్లో డెవలప్మెంట్ ఈ 10 దశలలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇది చైల్డ్ డెవలప్మెంట్ స్టేజెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.